కొబ్బరి కారం చేస్తున్నాం ఫ్రెండ్స్ చపాతీలోకి. ఇందులో ఫస్ట్ ఆయిల్ పెట్టుకొని కొద్దిగా జీలకర్ర, కొంచెం మెంతులు, తిరువాత గింజలన్నీ వేసుకున్నాక ఆనియన్ కొంచెం ఎక్కువే, కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి వేసుకున్నాం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చపాతీకి. ఇది 2 రకాలు చేసుకోవచ్చు. దీని తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ కానీ పచ్చిమిర్చి తరుగు కానీ వేసుకొని కొబ్బరి సాల్ట్ వేసుకోవచ్చు. అది అయితే అప్పటికే లేదా 2 డేస్కే. కానీ ఎండు కారం వేసుకుంటే 1 వీక్ వరకు కూడా మనం తినవచ్చు. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర వేద్దాం. జీలకర్ర తర్వాత సాల్ట్ వేసుకుంటాం. ఈ మాత్రం వేస్తాం ఫ్రెండ్స్. తక్కువ ఉంటే మళ్ళీ అయినా వేసుకోవచ్చు. సాల్ట్ తర్వాత కారం, చూడండి కారం. ఇంత కొబ్బరి కారంకి ఈ మాత్రం కారం సరిపోతుంది. భవిష్యత్తులో కూడా తింటుంది కాబట్టి చాలు. 2 ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. కరివేపాకు కొద్దిగా, దీనికేం కొత్తిమీర అవసరం లేదు, ఎండుది కాబట్టి అది వేసాయి. ఎందుకు నేను వస్తా అయిపోయి. ఇదే అన్నానికి కావాలి కదా నాకు కొత్తిమీర. చూడండి ఫ్రెండ్, కరివేపాకుతో పాటు కొబ్బరి వేసాం. ఇది కలబెట్టేస్తే కొబ్బరి కారం రెడీ. సింపుల్ ఫ్రెండ్స్. చపాతీకి కానీ, దోశకి కానీ, రోటీ, పూరికి అయితే ఇంకా మంచి కాంబినేషన్ ఫ్రెండ్స్. ఇది మనం జర్నీకి వెళ్తాం కదా, జర్నీకి తీసుకెళ్ళచ్చు. ఇది చాలా బాగుంటుంది. ఈజీ ప్యాకింగ్. అంత కవర్లో వేసుకోవచ్చు. బాక్సులు కూడా అక్కర్లే. ఇదేం కారదు కాబట్టి కొంచెం జిప్ కవర్ లాంటి దాంట్లో వేసేసుకొని, పూరి ఒక కవర్లో వేసేసుకొని డిస్పోజల్ ప్లేట్స్ పట్టుకెళ్తే మేము తిరుమలకి అట్లా వెళ్ళినప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి కారమే చేసుకొని వెళ్తాం ఫ్రెండ్స్. చూడండి ఎంత సింపులో కదా. జస్ట్ మిక్సీకి వేసుకోవడం, ఆనియన్స్, కారం, జీలకర్ర, ఇంకా దానిలో ఫైనల్గా కొబ్బరి పొడి చల్లుకొని వేయించడమే. అంతే ఫ్రెండ్స్.